గురుగారు 7 జన్మలు ఎత్తిదే గాని మోక్షం రాదంటారు. మోక్షానికి 7 జన్మలకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? మోక్షం 7 జన్మల తర్వాత చాలా మంచి పదం ఇది. 7 జన్మల కారణంగానే ఇరువురి మధ్య సంబంధం ఏర్పడుతుంది. ఒకటి లగ్నం నేను అవుతే ఎవరికి వారు. సప్తమం 7వ ఇల్లు ద్యుహు అన్న పేరిట స్పౌజ్ జీవిత భాగస్వామిగా జ్యోతిషం గుర్తిస్తుంది. 7వ ఇల్లు సప్తహ ద్యుహు అని పేరు. 7 జన్మలు. ఈ ఇరువురి మధ్య ఏర్పడే బంధాన్ని వేదం సఖా సప్తపదాభవ సఖాయౌ సప్తపదాభ భువ సక్ష్యంతే గమే జగం సక్ష్యాత్తే మాయోషగం సక్ష్యాన్మే మాయోష్ఠా సమయావ సంకల్పావహై అనేటటువంటి సూక్తంలో ఉండే రుచతో ఒక సంప్రదాయంగా మనకు తెలియజేస్తుంది. సుపర్ణ సూక్తంలో వస్తుంది ఈ రుచ. తల్లి వెంట ఉన్న ఒక లేగ దూడ గంతులు వేస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఏకమిషే విష్ణుస్త్వాన్వే తుద్వే ఊర్జే త్రీని వ్రతాజ చత్వారి మాజో భవాజ పంచ పశుభ్య షడ్ఋతుభ్య సప్త సప్తభ్యో హోత్ర ఆభ్యో 7 పూర్తి చేస్తుంది. అవి గంతులు. లౌకిక అర్థంలో 7 జన్మలు అంటే దేవతలు, మనుష్యులు ఇక్కడ ఆరంభం అవుతుంది. పక్షులు, జంతువులు, పురుగులు, నీటిలో జీవించే జలచరాలు, వృక్షాలు వెరసి 7 జంతువులు, 7 జీవులు, 7 జీవక్రమాలు. దేవతలతో ఆరంభం చేసుకొని వృక్షాల వరకు ఉండేటటువంటి ఈ 7 జన్మలనే సప్త జన్మలు అని మనకు దర్శన శాస్త్రం వివరిస్తుంది. ఈ 7 చెట్టుగా కూడా పుడితే ప్రాణం ఉంటుంది, కానీ కదలిక ఉండదు. నీటిలో కూడా జన్మించినట్లయితే కదలిక ఉంటుంది, కానీ మోక్ష సాధన అంత సులభం కాదు. నిరంతరం స్నానం చేస్తూ ఉంటే మోక్షాలు వస్తాయనుకుంటే, మోక్షం వచ్చేస్తుంది అనుకుంటే, చేప ఎప్పుడూ స్నానం చేయాల్సిందే, ఎప్పుడూ మోక్షం వచ్చినట్లే ఇలా చెప్పకూడదు కదా. కనుక దేవతలు, మనుష్యులు ఇలా ప్రారంభం చేసుకొని జంతువులుగా, పక్షులుగా, చెట్లుగా, పురుగులుగా వివిధ రూపాలలో మనం జన్మలను ధరించవలసి ఉంటుంది. ఈ వేదాంతార్థాన్ని బోధించడం కోసమే ప్రాచీనులు కైలాసపటం అనే పేరిట 110 గడుల అతి పెద్దనైన ఒక మెట్లు, పాములు, వివిధ లోకముల పేర్లతో, బొమ్మలతో ఆకర్షణీయంగా ఒక కైలాసపటాన్ని సిద్ధం చేసి మంచి పనులు చేయండి, నిచ్చెనలు లభిస్తాయి, పాపకర్మలు చేశారా పాములు మింగేస్తాయి, ఇలా పాప పుణ్య భయాలతో సంప్రదాయకులు మనకు ఒక క్రమ పద్ధతిని నేర్పించి ఉన్నారు. 7 జన్మల క్రమంలో దేవతా జన్మ ప్రారంభం చేసుకోవడం అంటే ఇది కూడా ఒక జన్మ. పుణ్యం చేసే కొద్దీ మనకు పుణ్యగతమైన జన్మ లభిస్తుంది. గొప్ప పుణ్యం చేసుకున్నామా గొప్ప జన్మ. క్షీణే పుణ్యే, ఆ పుణ్యం క్షీణించిపోతే మర్త్యలోకం, మనుష్యలోకంలో జన్మించాలి. మనుషులుగా ఉండేవారు పుణ్యం చేసుకుంటే మళ్ళీ దేవతలుగా, లేదు పాపం చేశారా పశు జన్మ, ఇంకా పాపం చేశారా పురుగు, క్రిమికీటకాదులు, నీళ్లలో జీవించేవి, చెట్లుగా కదలలేనివి. ఇలా జీవి పతనం కాకుండా ఉండాలి. ఉన్న చోట నుంచి అంటే 6వ స్థానంలో ఉన్న మనం 7వ స్థానం పైకి వెళ్ళిపోవాలి, దేవతాలోకానికి వెళ్ళిపోవాలి. చేసే పని పుణ్యకరమైనది అయి ఉండాలి అని చెప్పడం కోసమే ఈ 7 జన్మల బంధాన్ని ఇలా వివరించారు. జ్యోతిషంలో ఒక నవ్వుగా చెప్పుకోకపోతే, ఒకటి నేను అయితే 7 జీవిత భాగస్వామి అనుకున్నప్పుడు ఎప్పుడూ ఎదరగా ప్రతిస్పర్ధిగా ఉండే ఈ జీవిత భాగస్వామి ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది మనల్ని. ఇలా చేశారా అలా చేయకూడదు మీరు, అలా ఉన్నారా అలా ఉండకూడదు మీరు, ఎలా చేస్తే నచ్చుతుందా అంటూ అన్వేషణ చేస్తూ జీవితమంతా గడిపేయడమే 1, 7 ఈ రెండింటిల మధ్య ఉండే గొడవ. కాబట్టి ఈ రెండింటికి ద్యుహు 7 జన్మల బంధం అంటారు పెద్దలు. ఎవరో ఒక ఇల్లాలు రోజు భర్తకు నమస్కారం చేసేది. ఆ భర్త ఎన్ని జన్మల బంధమో మనది, వచ్చే జన్మలో కూడా నేనే నీకు భర్తగా రావాలని కోరుకుంటున్నా, ఈ నమస్కారం చేస్తున్నావు
అంటే ఆ ఇల్లాలంది, అబ్బా ఆశ పుణ్యం దోష అవసరం లేదు, ఇన్ని జన్మల బాధ పోవడం కోసమే ఈ నమస్కారం. వెక్కిరింతగా చెప్పుకున్నా కూడా జన్మ జన్మల బంధం ఇరువురిది ఒకటిగా ఉండాలి అంటే ఒక మనసుకు 2 శరీరాలు అన్నట్లుగా బతకాలి. అది చెప్పడం కోసమే 7 జన్మల బంధం.